ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఒకటి డిసైడ్ అయిపోయాను. ఈ రోజు నుంచి సూర్యవంశీ కన్స్ట్రక్షన్ ని మీరు ప్రతీకే చూసుకోవాలి. బావా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అన్నయ్య ఏం జరుగుతోందన్నయ్య? రాఘవ బావ సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ బాధ్యత మొత్తం నాకు వీరు అన్నయ్యకి అప్పచెప్తున్నాడు. ఏంటి? శుభవార్త తెచ్చానండి. రాఘవన్నయ్య పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఇదిగోండి స్వీట్ తినండి. ఈ శుభవార్త లడ్డు నాకు విషంతో సమానం. మర్యాదగా దీన్ని తీసేయ్. నాకు తెలుసండి మీరు బాగా బాధపడుతున్నారు. రాఘవన్నయ్య మిమ్మల్ని కంపెనీని చూసుకోనివ్వడం లేదు. కానీ ఇంకా ఆ విషయాన్ని మర్చిపోండి. ఇది నా కోసం తీసుకొచ్చిన తాంబూలాల పళ్ళ. ఇది నా తరపున నిశ్చయ తాంబూలంగా భావించి స్వీకరించండి. రేఖా చౌదరి సిద్ధంగా ఉంది మీరు కోరుకున్నట్టు గ్యారంటీ టైప్ భార్యగా మారటానికి. నువ్వు నా భార్యవే కదా, కాబట్టి నా వంతు సంతోషం కూడా నువ్వే ఆనందించు. అలానే లడ్డు కూడా నువ్వే తిను. లడ్డు తినాలనుంది కదా, కడుపు నిండా తిని సంబరం చేసుకో. లడ్డూలు తిను తిను తిను, నోరు తెరువు, తిను. శుభవార్త తీసుకొచ్చావు కదా, ఇదిగో హాయిగా పండగ చేసుకో. వదలండి మీరు. మీరు బానే ఉన్నారా? నేను బానే ఉన్నాను. ఏంటి మీరు చేసిన పని? అసలు నీకెంత ధైర్యం నాకు నా భార్య మధ్యలోకి రావడానికి? అసలు మీకు ఎంత ధైర్యం మీ భార్యతో ఇంత అసహ్యంగా ప్రవర్తించడానికి? తను నా భార్య, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటాను తనతో. తను మీకు భార్య అవ్వటానికి ముందు తను ఒక మహిళ. ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో మీకెవ్వరూ నేర్పించలేదా? ఈ ఇంటి మగవాళ్ళకి బలం పొగరు వారసత్వంగా వస్తాయా లేక పెంపకం వల్ల? అండ్ మీలాంటి మగవాళ్ళు ఈ కాలపు ఇళ్లల్లో కాదు, పాతకాలపు ఇళ్లల్లో మాత్రమే సెట్ అవుతారు. పోనీలే, మంచిదే. మొదట్లోనే అర్థమైంది ఈ ఇల్లు వింత ఇల్లని. పాతకాలపు ఆలోచనలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఇక్కడ పాటిస్తున్నామని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడికి నా భార్యను కాపాడడానికి వచ్చావు, కానీ నువ్వే ఇక్కడికి నిశ్చయ తాంబూలం తీసుకుని రాఘవ్ని పెళ్లి చేసుకోమని అడుక్కున్నావు. కాబట్టి నువ్వు నాకు నేర్పించకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో. అద్దం ఎంత బలహీనమైందనే కావచ్చు, వాస్తవాన్ని చూపించడంలో అది అస్సలు తగ్గదు. అయితే ఒక విషయం నువ్వు కూడా విను. భిక్షగా బంధం అయితే దొరుకుతుందేమో, గౌరవం కాదు. ఇప్పటికీ టైం ఉంది, ఆలోచించు. ఇలాంటి పాతకాలపు ఆలోచనల ఇంట్లో అణిగి మణిగి ఉండిపోవాలనుకుంటున్నావా, లేక బయట మోడర్న్ ప్రపంచంలో విప్లవకర్త రిపోర్టరా? నిప్పురవ్వ చూడడానికి సాధారణమైందే, కానీ దాని బలం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? అది నిప్పుగా మారి ఇల్లంతటినీ కాల్చినప్పుడు.